మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. మేము ఒప్పుకున్న దాన్ని ఒక స్థిరమైన నిబంధనగా చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులు, లేవీయులు, యాజకులు దానికి ముద్రలు వేసిరి. ఒక అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన సన్నివేశం మనం ఇక్కడ చూస్తున్నాం. సాధారణంగా ఒక ఆస్తి కొనుగోలు చేసినప్పుడు లేదా ఒక భూమి కొనుగోలు చేసినప్పుడు లావాదేవీలకు సంబంధించి బాండ్ ఎలాగ రాస్తారో, డాక్యుమెంటేషన్ ఎలాగ జరుగుతుందో, ముందు అధ్యాయంలో పాపక్షమాపణ పొందుతూ పశ్చాత్తపడుతూ ప్రార్థన చేస్తూ కొన్ని నిర్ణయాలు దేవుని దగ్గర చేశారే, వాటిని లిఖిస్తున్నారు. చూడండి, దేవునితో ఒక ఒడంబడిక చేస్తున్నారు ప్రజలు. ఈ అంశంకు సంబంధించి 1 వచనం నుండి 27 వచనాలు ఆ అధికారుల పెద్దల పేర్లు రాయబడుతున్నాయి, ఎవరైతే దానికి ముద్ర వేశారో. దేశపు జనులతో ఉండకుండా తమను తాము ప్రత్యేకపరుచుకున్నటువంటి యాజకులు, లేవీయులు, అలాగే ద్వారపాలకులు, దేవునికి స్తుతులు చేయడానికి పాటలు పాడేందుకు నియమించబడిన వారు శపథం చేసి ప్రమాణము చేయుటకు కూడుకొనిరి. కీర్తనాకారుడు 119వ అధ్యాయంలో 106వ వచనంలో అంటాడు, నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చదును. ఇలాగన వీరు చేస్తున్నటువంటి ఆ ప్రమాణము లేదా ఒడంబడికకు సంబంధించి అనేక నిర్ణయాలు చేస్తున్నారు. అధ్యాయం అంతా అదే విషయాలు మనకు కనపడతాయి. ఉదాహరణకు మీరు 30వ వచనం చూడండి, వివాహాలకు సంబంధించి ఒక నిర్ణయం చేస్తున్నారు. మేము దేశపు జనులకు మా కుమారులను వారి కుమార్తెలకు ఇవ్వము, అలాగే వారి కుమార్తెలను మా కుమారుల కొరకు మేము పుచ్చుకొనమని. ఎందుకనగా దేవుడు చాలా స్పష్టంగా ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో ఇజ్రాయేలుకు మోషే ద్వారా ఆజ్ఞాపించాడు, నీవు వారితో వీయమందుకూడదు, వాని కుమారుని నీ కుమార్తెకైనను లేదా నీ కుమారుని వాని కుమార్తెకైనను ఇవ్వకూడదు, పుచ్చుకొనకూడదని. దేశపు ప్రజలు విశ్రాంతి దినాన్ని మీరి విశ్రాంతి రోజున కూడా వ్యాపారం చేస్తున్నారు. అలాగే 7వ సంవత్సరాన్ని విశ్రాంతిగా ఆచరించడం వాళ్ళు మానేశారు. విశ్రాంతి దినానికి సంబంధించి 31వ వచనం చూడండి, ఒక నిర్ణయం చేశారు. వారికి ఎవరైనా రుణములు ఉన్నట్లయితే ఆ రుణాలు కూడా క్షమించేదానికి వాళ్ళు పూనుకుంటున్నారు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం కదా, ఆజ్ఞలో విశ్రాంతి దినాన్ని ఆచరించాలనేటువంటి ఆజ్ఞ. ఇక 32వ వచనంలో దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటుమి. దీన్ని ప్రాణ పరిక్రయ ధనము అంటారు, లేదా విమోచన ధనము అని కూడా పిలుస్తారు. ఇక 36వ వచనంలో తొలుచూలుకు సంబంధించి, 37వ వచనంలో ప్రథమ ఫలములకు సంబంధించి. ఏదేమైనా ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది, ప్రజలు అనేక నిర్ణయాలు చేస్తున్నారు. దేవుని ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ ప్రకారము జీవించేదానికి తమ జీవితాలను రీడెడికేట్ చేస్తున్నారు. అలాగున్న నిర్ణయాలు చేస్తూ ముగించబడుతున్నటువంటి ఈ అధ్యాయంలో చివరి వచనాన్ని మీరు గమనించండి. ఇజ్రాయేలీయులను, లేవీయులను, ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, నూనెను తేగా సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వారిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదుల్లో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ స్టేట్మెంట్ చూడండి ఎంత మంచిగా ఉందో, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ మాట చదివిన తర్వాత కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. సాధారణంగా ప్రజలు దేవుని ఆ మందిరానికి ఎందుకు వెళ్తూ ఉన్నారంటే, మందిరమునకు వెళ్తూ అక్కడ విశ్వాసులైన వారు కలిసి దేవుని ఆరాధించేందుకు, వారి జీవితాల్లో చేసినటువంటి అనుభవాలను సాక్ష్యంగా పంచుకుంటూ బలపరచబడుతూ ఉంటారు. అదే సమయంలో 2-3 కలిసి వారి అవసరతలను ప్రార్థన విన్నపాలుగా ప్రార్థనలు కూడా చేస్తారు. ప్రస్తుత దినాల్లో అన్ని సంఘాలు అనలేం, కానీ దాదాపుగా సంఘాల పిలుపు ఎలాగుంటుందంటే, ప్రజల అవసరతలు తీర్చబడేందుకు, వారి అక్కరలు తీర్చబడేందుకు, వారి బలహీనతల పైన వారికి సంఘం నుంచి ఆహ్వానాలు ఇవ్వబడుతున్నాయి. అంటే రాజకీయ నాయకులు ఏ విధంగా ఆ ప్రజలకు తాయిలాలు ప్రకటించి వారు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తారో, సంఘమునకు రండి అప్పుడు, లేదా సంఘమునకు వెళ్ళినప్పుడు అనే మాటలే సాక్ష్యాల్లో ఎక్కువగా మనకు కనబడుతుంటాయి. సంఘము అని పలుకుతున్నారు, కానీ ఆ సంఘము తామే అన్న గ్రహింపులకి ఆ ప్రజలు ఎప్పుడు రాగలుగుతారు? ఇక మందిరాలకి మనుషులను తీసుకొచ్చేందుకు భౌతికమైన
ఆకర్షణీయమైన పద్ధతులు కూడా చాలా బాగా పెరిగిపోతున్నాయి ఈ దినాల్లో. ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నాం మనం ఆలోచన చేయాలి. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అని వారు ప్రతిజ్ఞ చేస్తున్నారు. చూడండి, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 24, 25 వచనాలు గమనిస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఈ అంత్య దినాల్లో ప్రభువు రాకడ సమీపముగా ఉన్న ఈ దినాల్లో మరి ఎక్కువగా సహవాసంగా మనం కూడాలి అని భక్తుడు అంటున్నాడు. మందిరానికి వెళ్ళే విషయంలో ఒకవేళ ప్రజల దగ్గర ఏదైనా వేరొక ఆలోచన ఉంటే, ఇదిగో లేఖనం ఉంటుంది. అపోస్తుల కార్యంలో ఆదిమ సంఘం మనకు కనబడుతుంది. 2వ అధ్యాయంలో 41, 42 వచనాలు చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఒక సహవాసానికి లేదా సంఘానికి అపోస్తులు ఏర్పరిచిన లేదా మాదిరి కనపరిచినటువంటి ఈ 4 అంశాలు ఉన్నాయే, ఇవే ప్రాముఖ్యమైన అంశాలుగా ఉండాలి. మన పరిశుద్ధతకు ఆత్మీయ ప్రగతికి విరోధంగా ఉన్నటువంటి శోధన అన్నిటిని జయించేందుకు మన విశ్వాసం వృద్ధి పొందినట్టుగా మనము బోధ చేయబడాలి. క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు లోతు పొడవు వెడల్పు మనకు అర్థమవునట్లుగా పరిశుద్ధుల సహవాసం మనం చేయాలి. అలాగే క్రీస్తు మనకు ఆజ్ఞాపించిన విధముగా ఆయన బలలో మనం పాలు పొందాలి. ఆయన రక్తమాంసాలు మనం పాలు పొందాలి. ఇక 4వ ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయుట. ఇదిగో దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేశాడు. ఆయన తన నిబంధన ఎన్నడూ మీరడు. ఆ నిబంధన కొరకు తన ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఎజ్రా నెహెమ్యా కాలంలో ప్రజలు దేవుని వాక్యక్రమంలో జీవిస్తామని ఒక ఒడంబడిక చేస్తున్నారు. ఇక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, ప్రథమ ఫలాల విషయంలో కానీ, గర్భఫలం విషయంలో కానీ, వివాహాల విషయంలో కానీ దేవుడు చెప్పినట్టుగా అనుసరించడానికి నిర్ణయాలు చేస్తున్నారే, మనం కూడా లేఖనానుసారంగా జీవించడానికి తీర్మానం చేయాలి. దాన్ని మనం ఒక ఒడంబడికగా చూడాలి. దేవుని మందిరంలో నాటబడి వడిదిల్లే కృప దేవుడు మీకు మెండుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.